अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं मत्तொன்றும் வேண்டாமனமே மதிலரங்கர் கற்றினம் மைத்த கஜலினைகி உற்ற திருமாலை பாடும் சீர்தொண்டரடிப்பொடியம் பெருமானை எப்பொழுதும் பேசும் श्रीमत् कृष्ण समाप्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभ श्रीधर सदा। భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండరడిపొడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటిది ప్రబంధంలో 39వ పాసురాన్ని ఈరోజు మనం సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 38వ పాసురం ఈ ప్రబంధం అంతా కూడా ఆవిర్భవించింది ఈ 38వ పాసురంని ఆళ్వార్లు మనకి అందించడం కోసమే, పరమ కృపతోటి 38వ పాసురాన్ని అందించడం కోసమే ఈ ప్రబంధం అవతరించింది అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహించారు. ఏం చెప్పారు, ఏం అనుగ్రహించారు ఈ పాసురంలో అంటే, ద్వయనిష్ట కలిగినటువంటి మహనీయుల యొక్క ఆచరణ అనుష్ఠానం ఎలా ఉంటుందో ఆ విషయాన్నంతటినీ కూడా మనకి సులభంగా అర్థమయ్యేటట్టుగా మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. అలాంటి ద్వయనిష్ట కలిగినటువంటి మహనీయులను చూస్తే పరమాత్మ సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీరంగనాథుడికి పట్టలేనంతటువంటి ఆనందం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. పెరుమాళ్ళకి కైంకర్యం చేయడం అంటే ఆయనకి సంతోషం కలిగేటట్టుగా, ఆయనకి నచ్చినట్టుగా, ఆయనకి సంతోషం కలిగేటట్టుగా కించిత్ కార్యం చేయడమే కదా. అందుకని ఆయనకి ఏమిటి సంతోషం కలిగిస్తుంది అంటే, ఇదిగో ఈ ద్వయమంత్రంలో చెప్పబడినటువంటి ఆ విశేషాలన్నిటినీ కూడా, ఆ యోగ్యతలన్నిటినీ కూడా మనం పుణికిపుచ్చుకొని ఆ ద్వయమంత్రంలో చెప్పబడినటువంటి ఆ ధర్మములు, ఆ విషయములన్నిటినీ కూడా ఆచరణ పర్యంతము కూడా అనుష్ఠిస్తే అప్పుడు అలా అనుష్ఠించేటువంటి మహనీయుల్ని రంగనాథుడు గనక చూస్తే, వారి కోసమే కదా శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు రంగనాథుడు. అలాంటి వారు ఒక్కరైనా తన దగ్గరికి రాకపోతారా, తనకి చిక్కకపోతారా అనేటటువంటి విషయాన్ని చూస్తున్నటువంటి రంగనాథుడికి అలాంటి వారిని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని 38వ పాసురంలో మనకి అనుగ్రహించారు. ఇక 39వ పాసురంలో ఆ మహనీయుల యొక్క వైభవాన్నంతటిని కూడా తెలియజేస్తున్నారు. సాధారణంగా మనకి ఉన్నటువంటి ఈ భగవంతుడి దగ్గరికి చేరిపోవడం, భగవంతుడికి కైంకర్యం చేయడం, భగవంతుడికి సంబంధించినటువంటి భాగవతోత్తములకి కైంకర్యం చేయడం అనేటటువంటిది ఒక మెట్టు ఎక్కడం అనేటటువంటిది. మొదట భగవంతుడి యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని, ఈ జీవుడు భగవంతుడికి చెందినటువంటి వాడు, ఆయనకి కైంకర్యం చేయడం కోసమే ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని బాగా తెలుసుకొని భగవంతుడికి కైంకర్యం చేయడం మొదటి మెట్టు ఎక్కడం. ఆ తర్వాత భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలుసుకొని వారి పట్ల దాస్య బుద్ధితోటి వారికి దాసులుగా ఉండడం రెండవ మెట్టు. ఆ విషయాన్ని ఇక్కడ ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. 37 పాసురాల వరకు, 38 పాసురాల వరకు, 37 పాసురాల వరకు ఈ ప్రబంధంలో భగవంతుడు రంగనాథుడి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా సమగ్రంగా తెలియజేసి, అంత గొప్పవాడైనటువంటి రంగనాథుడు కూడా సంతోషం కలగచేసేటటువంటి మహనీయుడు భాగవతోత్తములు, ద్వయనిష్ట కలిగినటువంటి వారు, ద్వయమంత్రాన్ని నిత్యము అనుష్ఠాన పర్యంతము ఉంచుకునేటటువంటి వారు అనేటటువంటి విషయాన్ని మనకి 38వ పాసురంలో తెలియజేశారు. ఇక మీదట ఆ భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారి వైభవాన్ని ఒక 6 పాసురాల్లో మనకి అనుగ్రహిస్తున్నారు. 30,
వందాంబాటు 39వ పాసురంలో అడిమయిల్ ఇత్యాది అడిమయిల్ అనేటటువంటి పాసురంలో అడిమై తుడంగి మేల్ 6 పాట్టాలు ఇంద జ్ఞాన నిష్టయుడయ రాయుడయ రాజకులం సొల్లుగిరతూ. అడిమయ్యై అనేటటువంటి ఈ పాసురం నుండి 6 పాసురాలలో ఇంద జ్ఞాన నిష్టయుడయ రాయుడయ, ఈ జ్ఞాన అనుష్ఠానము నిష్ట కలిగినటువంటి వారి యొక్క వైభవం. ఏ జ్ఞాననిష్ట కలిగినటువంటి వారి యొక్క వైభవము అంటే ద్వయమంత్రంలో చెప్పబడినటువంటి అన్నిటినీ సవాసనగా విడిచిపెట్టి, విషయానుభవాన్ని సవాసనగా విడిచిపెట్టి, ఇతర ఉపాయాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకొని, వాటిలో ఉండేటటువంటి దోషాలన్నింటినీ కూడా సమగ్రంగా తెలుసుకొని వాటిని కూడా విడిచిపెట్టి, పరమాత్మ యొక్క వాకిట్లో పడి ఉండి, పరమాత్మ పాదపద్మములే మాకు రక్షకము, నా భారమంతా కూడా పరమాత్మదే అని భావించి, ఆయన దగ్గర ఆయన వాకిట్లో పడి ఉండే ఆయన కళ్యాణ గుణాలు భగవద్ అనుభవం చేస్తూ జీవితాన్ని గడిపేటటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో, ఆ జ్ఞాన నిష్ట కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క రాజకులం సొల్లుగిరదు. రాజకులం అంటే వారి యొక్క వైభవాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రబంధం అంటే, మొదటి 3 పాసురాలు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి మొదటి 3 పాసురాల్లో మనకి ఏమనుగ్రహించారు ఆళ్వార్లు? పరమాత్మ యొక్క భగవన్నామం యొక్క వైభవం, రాజకుల మహాత్మ్యాన్ని మొదటి 3 పాసురంలో మనకి అనుగ్రహించారు. మొదటి పాసురంలో భగవంతుడి యొక్క నామాన్ని అనుసంధానం చేయడం వల్ల యముడు సాక్షాత్తుగా యమకింకరులు యముడి యొక్క శిరస్సు మీద నాట్యం చేసేటటువంటి వైభవం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని, అది భగవన్నామం యొక్క రాజకుల మహాత్మ్యాన్ని మొదటి పాసురంలో అనుగ్రహించారు. తర్వాత ఆ నామం యొక్క పావనత్వాన్ని, ఆ తిరునామం యొక్క భోగ్యత్వాన్ని 2-3 పాసురాల్లో అనుగ్రహించారు. ఇక ప్రబంధం చివరికి వచ్చేసరికి భగవంతుని నామాన్ని అనుసంధానం చేసేటటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. మన జీవనయానం కూడా ముందు మెట్టులో భగవంతుడిని పట్టుకోవడం, భగవంతుడికి ఈడుపడి ఉండడం, ఆ తర్వాత ఆ పరిపక్వత, అందులో పరిపక్వత చెందిన తర్వాత భాగవతోత్తముల పట్ల ఈడుపడి ఉండడం, భాగవతోత్తములకి కైంకర్యం చేయడం అంతకన్నా కూడా గొప్పదైనటువంటి స్థాయి. కాబట్టి ఆ స్థాయికి మనం చేరుకోవాలి అనేటటువంటి విషయాన్నే ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. ముందుగా మనందరినీ కూడా భగవద్ వైభవంలోకి ప్రవేశపెట్టి భగవంతుని యొక్క వైభవాన్ని సమగ్రంగా మనకి కృప చేసి ఆళ్వార్లు ఇంత వైభవం కలిగినటువంటి ఆ భగవంతుడు కూడా ఎవరి పట్ల ఈడుపడి ఉంటాడు అంటే, ద్వయమంత్రాన్ని నిత్యము దాన్ని బాగా తెలుసుకొని దాన్ని బాగా అనుష్ఠాన పర్యంతము నిత్యము అందులో నిష్ట కలిగినటువంటి వారిని చూస్తే గొప్ప వైభవం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడికి ఆనందం కలుగుతుంది అని భాగవతోత్తముల వైభవాన్ని చెప్తూ, ఇంకా ఆ భాగవతోత్తముల యొక్క వైభవం, ఆ జ్ఞాననిష్ట కలిగినటువంటి వారి యొక్క మాహాత్మ్యాన్ని అంతటినీ కూడా మనకి తెలియజేస్తున్నారు. ఈ పాసురం సమగ్రంగా సులభంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక మామూలు సాంప్రదాయబద్ధమైనటువంటిది కాకపోయినా ఒక చక్కటి శ్లోకాన్ని మనం ఒకసారి సేవించి అందులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఈ పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. లీలాసుకులు అనేటటువంటి ఒక కవి శ్రీకృష్ణ కర్ణామృతం అనేటటువంటి ఒక కావ్యాన్ని లోకానికి అందించారు. ఆ కావ్యంలో ఒక చక్కటి శ్లోకంలో ఒక విషయాన్ని ప్రతిపాదిస్తారు. ఏమని? గోపాలాజీరకర్దమే విరహసే విప్రాధ్వరే లజ్జసే ఋషే గోకులహూకృతైః స్తుతిసతైర్మౌనం విధత్సే సతాం దాస్యం గోకుల పుంశ్చలీషు కురుషే స్వామ్యం న దాంతాత్మకు జ్ఞాతం కృష్ణ తవాంగ్రి పంకజయుగం ప్రేమాచలం మంజులం. చక్కటి శ్లోకాన్ని అనుగ్రహించారు. కృష్ణ, ఏమిటయ్యా నీ వ్యవహారం అంతా కూడా విచిత్రంగా ఉందే. గోపాలాజీరకర్దమే విహరసే. ఏంటి, నువ్వు ఆ గొల్లవారి యొక్క ఇంటి ముంగిడిలో బురద ఉంటే ఆ బురదలో గొల్లవారి యొక్క ఇంటి ముందు బురదలో ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? అక్కడ ఆడుకోవడానికి ఇష్టపడతావా?
విప్రాధ్వరే లజ్జసే. బ్రాహ్మణోత్తములందరూ కూడా గొప్ప గొప్ప యాగములు చేస్తూ ఒక గొప్ప యజ్ఞవాటికని నిర్మించి అందులో యజ్ఞకుండాన్ని గొప్ప వైభవంగా యజ్ఞకుండాన్ని నిర్మించి వేదాలలో చెప్పబడుతున్నటువంటి ఆ రుక్కులతోటి యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ యజ్ఞశాలలకు వెళ్ళడానికి సిగ్గుపడుతూ ఉంటావా? ఋషే గోకుల హూంకృతై. ఆ గోపికలందరూ కూడా హూంకారంతో, కృష్ణయ్య ఏమిటి వెన్న తినేస్తావా, ఉండు మీ అమ్మకి చెప్తాను, ఇలా రా అనే హూంకారాలతోటి నిన్ను పిలుస్తూ ఉంటే ఆ హూంకారాలన్నిటికీ కూడా పట్టించుకోకుండా వారికి చక్కటి మాటలతోటి సమాధానం చెప్తూ వారితో ముచ్చటిస్తావా? స్తుతి సతైర్ మౌనం విధత్సే సతా. అక్కడ ఋషులు మునులు అందరూ కూడా వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలతోటి నిన్ను స్తుతిస్తూ ఉంటే వారి పట్ల మౌనాన్ని పాటిస్తూ ఉంటావా? దాస్యం గోకుల పుంశ్చలీషు పురుషే. ఇంకా ఎవరికి దాస్యం చేస్తున్నావు? అదిగో ఆ బృందావనంలో ఉండేటటువంటి ఆ గోపీ స్త్రీలందరికీ కూడా వారి చేతిలో మనిషి అయిపోయి వారి సేవను చేయడానికి ఇష్టపడతావా? స్వామ్యం నా దాంతాత్మసు. అంతేకాని జితేంద్రులు శాంతము అనేటటువంటి ఆత్మగుణములు కలిగినటువంటి యోగీశ్వరులకి స్వామిగా ఉండడానికి ఇష్టపడవా? ఏమిటయ్యా నీ వ్యవహారం అంతా కూడా, నీ స్వరూపం అంతా కూడా విచిత్రంగా ఉంది. గొప్ప గొప్ప బ్రాహ్మణోత్వములు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే ఆ యజ్ఞశాలకు వెళ్ళడానికో సిగ్గుపడుతూ ఉంటావు. గోపికలందరూ కూడా గోపికల యొక్క ఇళ్ల ముందు ఆ బురదలో ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటావు. మహర్షులందరూ కూడా వేదవాక్కులతోటి నిన్ను స్తుతిస్తూ ఉంటే వారి పట్ల మౌనాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. గోపికలేమో నిన్ను తిడుతూ హూంకరిస్తూ నిన్ను తిడుతున్నప్పటికీ కూడా వారి తిట్లన్నిటినీ కూడా ఆనందంతో భరిస్తూ వారికి చక్కటి సమాధానం చెప్తున్నావు. వెళ్ళి ఆ గోపస్త్రీలకి గోపికలకి గోపబాలులకి గోపస్త్రీలకి దాస్యం చేయడానికి పరుగున వెళ్తున్నావు. అదే గొప్ప ఆత్మగుణములు కలిగినటువంటి మహర్షులకి స్వామిగా ఉండమంటే వెనకడుగు వేస్తున్నావు. ఏమిటి కృష్ణ ఈ వ్యవహారము? జ్ఞాతం కృష్ణ. ఓహో కృష్ణ పరమాత్మ, నీ స్వరూపం ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. తవాంగ్రి పంకజయుగం ప్రేమాచలం మంజునం. ఎవరైతే ఆ కృష్ణ పరమాత్మ పాద పద్మమును యందు అచలమైనటువంటి ప్రేమ, కదలనటువంటి ఆ పాద పద్మములందే ఎడతీరుకున్నటువంటి ప్రేమ కలిగి ఉంటారో వారి పట్ల పరమాత్మ ఇంత వశ్యుడై ఉంటాడు. ఆ మహర్షులు చేసేటటువంటి యజ్ఞయాగాదుల కన్నా గోపికలు చూపించేటటువంటి ప్రేమతో గొప్పది. కాబట్టే కృష్ణ పరమాత్మ వారి ముంగిళ్లలో వరదలో ఆడుకోవడానికైనా సిద్ధపడుతున్నాడు. వేదవాక్కులతోటి స్తుతించేటటువంటి ఆ మహర్షుల యొక్క స్తుతి కన్నా గోపికలు ప్రేమతోటి హూంకరించి తిట్టేటటువంటి ఆ తిట్లంటేనే కృష్ణ పరమాత్మకి ఇష్టం. కాబట్టి అందులో బోల్డంత ప్రేమ కలిగి ఉంటుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ వారికే సమాధానం చెప్తున్నాడు. గొప్ప ఆత్మగుణములు కలిగినటువంటి మహర్షులందరికీ యోగీశ్వరులందరికీ స్వామిగా ఉండడం కన్నా ఎంతో ప్రేమ చూపించేటటువంటి ఈ గోపికలకి దాస్యం చేయడం కోసమే కృష్ణ పరమాత్మ తహతహలాడిపోతున్నాడు. అందులోనే అదే దాస్యం చేయడమే ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిన్ను ప్రేమించే వారికి మాత్రమే నువ్వు వసుడై ఉంటావు కదా కృష్ణ పరమాత్మ. ఆ ప్రేమ రూపమగు భక్తి, ప్రేమగా పరిణింపబడినటువంటి భక్తి ఎక్కడైతే ఉంటుందో అలాంటి భక్తి లేకపోతే ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలు చేసినా అట్టి వారికి నీ సేవ దుర్లభమే కదా అని లీలాసుకులు ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని మనకు అనుగ్రహిస్తారు. అంటే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం, కానీ ఆ శాస్త్రము భగవంతుడి పట్ల ప్రేమను కలిగించేటటువంటి శాస్త్రమై ఉండాలి. మనం సేవించేటటువంటి ఆ జ్ఞానమంతా కూడా భక్తిగా పరిణమింపబడేటటువంటి జ్ఞానమై ఉండాలి. పరమాత్మ పట్ల, ఆయన పట్ల ప్రేమను పెంచేటటువంటి జ్ఞానమై ఉండాలి. అలా కాకుండా కేవలం వేదాధ్యయనం కోసమో జ్ఞానము కోసమో సంపాదించేటటువంటి జ్ఞానం, భగవంతుడి పట్ల
ఈడుపాటు కలగజేయనటువంటి ఆ జ్ఞానము వృధాయే అవుతుంది. అలాంటి వారు భగవంతుడి పట్ల భక్తి, భగవంతుడి పట్ల ప్రేమ లేనటువంటి వారు 4 వేదాలను అధ్యయనం చేసినా కూడా వారి అధ్యయనం నిరుపయోగమవుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడి పట్ల ప్రేమ కలిగినటువంటి వారు ఏ వర్ణంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా వారు శిరస్థానీయులు, శిరసా వహించవలసినటువంటి వారు. మనకే కాదు, సాక్షాత్తుగా ఆ పరమాత్మే అలాంటి వారందరినీ కూడా శిరసా వహిస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. అందుకని ఈ పాసురం ఇక్కడ నుండి ఒక 6 పాసురాలలో భాగవతోత్తముల యొక్క వైభవాన్ని మనకి తెలిసేటట్టుగా ఆళ్వార్లు కృప చేస్తున్నారు. ఇవరుడయ పయలుం సుడరొలి నెరుమార్కడిమయ్యే ఇరుక్కిరపడి, ఈ 6 పాసురములు కూడా ఆళ్వార్లు ఎలా అయితే భాగవతోత్తముల యొక్క వైభవాన్ని పైలుం సుడరొలి అనేటటువంటి దశకంలో, నెడుమా కడిమై అనేటటువంటి దశకంలో ఆళ్వార్లు నమ్మాళ్వార్లు ఎలా అయితే అనుగ్రహించారో, ఈ 6 పాసురంలో తొండరడి పొడి ఆళ్వార్లు భాగవతోత్తముల యొక్క వైభవాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. జన్మ వృత్తి స్వభావంగళాల్ పురయై நின்றார்களை ஆகிலும் அவர்கள் இந்த ஞானமுடையார்களாகில் ఉద్దేశ్యర్ ఎన్గిరార్. జన్మ చేత, వృత్తి చేత, స్వభావము చేత పురయై లోటు కలిగినటువంటి వారైనప్పటికీ కూడా అవర్గల్ ఇంత జ్ఞానముడయార్గళాగిల్, ఈ జ్ఞానము కలిగినటువంటి వారు కాబట్టి, ఏ జ్ఞానము ద్వయమంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి ఆ నిష్ట కలిగినటువంటి వారు కాబట్టి, పెరుమాళ్లే మాకు రక్షకము అని తమ భారాన్నంతా పెరుమాళ్ళ దగ్గర విడిచిపెట్టి ఈ జీవితాన్ని ప్రొద్దుపురుచుకోవడం కోసం భగవద్ అనుభవం చేసేటటువంటి గొప్ప నిష్ట కలిగినటువంటి వారు కాబట్టి, ఇవర్ ఉద్దేశ్యర్ మనకి ప్రాప్తమైనటువంటి వారు. ఇలాంటి వారే ఎలాంటి జన్మలో ఉన్నా, ఎలాంటి వృత్తములో ఉన్నా, ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారైనప్పటికీ కూడా గొప్ప భక్తి కలిగినటువంటి వారు, గొప్ప ప్రపన్న నిష్ట కలిగినటువంటి వారు, గొప్ప ద్వయనిష్ట కలిగినటువంటి వారు మనకెప్పుడూ కూడా సేవించదగినటువంటి వారే అని ఉద్దేశ్యులే, వారు మాకు ప్రాప్తమైనటువంటి వారే అని చెప్తున్నారు. இப்பாட்டில் எத்தனையேனும் தண்ணிய ஜன்மங்களிலே பிறந்தார்களை ஆகிலும் இந்த ஞானத்திலே நிஷ்டனுடையார்களாகில் తిరుత్తుజాయోపాది ఈశ్వరనాలే శిరసా వహిక్కుం పడువర్ ఎన్గిరార్. ఈ పాసురంలో ప్రత్యేకంగా ఏం తెలియజేస్తున్నారండి అంటే, ఎత్తనయ్యేను తణ్ణియ జన్మంగడిలే, ఎలాంటి తక్కువ జన్మలో పుట్టినప్పటికీ పిరందార్గళయ్యాగిలు, జన్మ చేత తక్కువ జన్మలో తక్కువ నీచమైనటువంటి జన్మ పొందినటువంటి వారైనప్పటికీ కూడా ఇంద జ్ఞానத்திலே నిష్టనుడయార్గళాగిల్, ఈ జ్ఞాననిష్టలో పరమాత్మే రక్షకుడు, నాకు వేరే ఉపాయాలు అవసరం లేదు, ఆయన కైంకర్యం, ఆయన ముఖోల్లాసం కోసమే నేను ఉన్నాను, నన్ను తీర్చిదిద్ది పరిగ్రహించేటటువంటి బాధ్యత ఆయనదే, నా చేత కైంకర్యం చేయించుకునేటటువంటి బాధ్యత ఆయనదే అని భగవద్ అనుభవం చేస్తూ ఆయన నిర్హేతుకమైనటువంటి కృప కోసం ఎదురు చూసేటటువంటి జ్ఞాననిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏ జన్మలో, ఏ జాతిలో పుట్టినటువంటి వారైనప్పటికీ కూడా, ఎలాంటి జన్మ కలిగినటువంటి వారైనప్పటికీ కూడా తిరుత్తుజాయోపాధి ఈశ్వరనాలే శిరసా వహిక్కుం పడువర్. పరమాత్మ తిరుత్తుజాయని ఎలా అయితే తన కిరీటంలో ధరించి అది సర్వేశ్వర సూచకత్వంగా మనందరికీ అనుగ్రహిస్తున్నాడు, అలా ఈ భక్తి జ్ఞానము ప్రేమ కలిగినటువంటి వీరందరినీ కూడా అలా శిరసావహిస్తాడు ఆ సర్వేశ్వరుడు. మనం సర్వేశ్వరుడే అలా శిరసావహిస్తాడు అంటే మన గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉందా? అలాంటి వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా జన్మ, వృత్తి, స్వభావాలు వారు ఎలాంటివైనా కూడా, వాటిలో లోటు ఉన్నా కూడా పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఆ ప్రపన్న నిష్ట కలిగినటువంటి వారైతే వారందరూ కూడా మనకి శిరసా వహించవలసినటువంటి వారు. వారి పాద పద్మముల యొక్క ధూళి మనకి శిరసా వహించవలసిందే, అది మనకి ప్రాప్యము అని చెప్తున్నారు. ఒకసారి పాసురాన్ని సేవించి ఆ తర్వాత దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ శ్రీరామ్ గారు, మీరు
అన్మ్యూట్ చేసుకొని పాస్టర్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అడిమయిల్ కుడిమయిల్లా అయల్ సదుప్పేదిమారిల్ குடிமையில் கடமைப்பட்ட குக்கரில் பிறப்பரேலும் முடியினில் துளவம் வைத்தாய் மொய் கஜர்க்கு அன்பு செய்யும் அடியரை உகத்தி போலும் அரங்கமா நகருடானே மொய் கஜர் அடிமையில் குடிமையில்லா அயல் சதுப்பேதிமாரில் குடிமையில் கடமைப்பட்ட குக்கரில் பிறப்பரேலும் முடியினில் துளவம் வைத்தாய் மொய் கஜர்க்கு அன்பு செய்யும் அடியரை உகத்தி போலும் அரங்கமா நகருளானே. ముడినిల్ తుళవం వైతాయ్ అరంగమా నగరులానే. శిరస్సు మీద తిరుత్తుజాయని ధరించినటువంటి సర్వేశ్వరుడా, అలాంటి సర్వేశ్వరుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? అరంగమా నగరులానే, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఓ రంగనాథ. ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడివి నువ్వు అంటే, అడిమయిల్ కైంకర్యంలో నీకు కైంకర్యం చేయడంలో కుడిమయ్యిల్లా ఉరిమయ్యిల్లా ఆసక్తి లేనటువంటి వారు, అయల్ దాస్యానికి వ్యతిరిక్తులై నీకు దాస్యం చేయడం కన్నా చేయకుండా సదుప్పేదిమారిల్ చతుర్వేదములను అధ్యయనం చేసినటువంటి వేదవేత్తల కంటే కుడిమయిల్ కడిమై పట్ట జాతిలో తక్కువ వారైనప్పటికీ కూడా కుక్కరిల్ చండాలురికి కూడా తక్కువ జాతిలో, వారికన్నా కూడా తక్కువ జాతిలో పిరప్పరేలు జన్మించిన వారే అయినప్పటికీ కూడా మొయ్ కజర్కు నీ నిబిడమైనటువంటి పాదాలు, నీ స్పృహణీయమైనటువంటి ఆ పాద పద్మముల పట్ల అన్బు సెయ్యం ప్రేమను కలిగినటువంటి వారైతే, ప్రేమను కలిగినటువంటి అడియరై దాసులనే ఉహత్తి పోవడం అభిమానిస్తావు కదా, వారి పట్ల నువ్వు ఎక్కువ ప్రేమను చూపిస్తావు కదా. ఎవరి పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తాడు ఆ రంగనాథుడు? ఎవరికన్నా అంటే అడిమయిల్ కుడిమయిల్లా అయల్ సదుప్పేదిమారిల్, 4 వేదాలను కూడా చతుర్వేదాలని కూడా చక్కగా అధ్యయనం చేసినప్పటికీ కూడా ఆ అధ్యయనంలో సర్వేశ్వరుడికి ఈడుపడి ఉండడమే, సర్వేశ్వరుడికి కైంకర్యం చేయడమే ఈ ఆత్మ యొక్క స్వరూపం అని వేదాలు చెప్తున్నప్పటికీ కూడా ఆ కైంకర్యం పట్ల అభిరుచి లేకుండా అడిమయిల్ కుడిమయిల్లా అడిమయిల్ ఉరిమయ్యిల్లా నీకు కైంకర్యం చేయడంలో ఆసక్తి లేనటువంటి ఆ వేదవేత్తులు ఎవరైతే ఉన్నారో వారికన్నా కూడా కుడిమయిల్ కడమై పట్టు, ఈ జాతిలో తక్కువ వారు, కడమై చివరిదైనటువంటి ఆ జాతిలో చివరిదైనటువంటి ఆ జాతిలో పుట్టినప్పటికీ కూడా ఎలాంటి జాతి? కుక్కరిల్ పిరప్పరేలు, కుక్క మాంసాన్ని సేవించేటటువంటి వారు, చండాలులైనటువంటి ఆ జాతిలో పిరప్పరేలు జన్మించినప్పటికీ కూడా మొయ్ కజల్ కన్బు సెయ్యం, అలాంటి వారైనప్పటికీ కూడా ఎలాంటి వారు? మొయ్ కజర్ కన్బు సెయ్యం స్పృహణీయమైనటువంటి నీ పాద పద్మముల పట్ల అన్బు సెయ్యం, భక్తి కాదు ప్రేమ కలిగి ఉంటే, ప్రేమను చూపించేటటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు అలాంటి అడియరై అలాంటి దాసులనే ఉహత్తి పోలం ఎక్కువగా అభిమానిస్తావు కదా. చతుర్వేదములను అధ్యయనం చేసి నేను చతుర్వేద పండితుడినండి అని చెప్పుకొని భగవంతుడి పట్ల కైంకర్య నిరతి లేనటువంటి వారు, భగవంతుడి పట్ల కైంకర్య బుద్ధి లేనటువంటి వారు ఎన్ని వేదాలు చదివినా వారికంటే కూడా తక్కువ జాతిలో పుట్టి భగవంతుడి పాదపద్మముల పట్ల ప్రేమను చూపిస్తూ భగవంతుడికి కైంకర్యం చేస్తూ ఉండేటటువంటి దాసులంటే
భగవంతుడికి ఎంతో ఆదరం కదా. సాక్షాత్తుగా పరమాత్మే జాతి విచక్షణ చూపించకుండా ఏ జాతిలో ఏ వృత్తంలో వారు జన్మించారో అవేమీ చూడకుండా తన పాదపద్మముల పట్ల ప్రేమాభిమానం కలిగి ఉంటే వారిని శిరసావహిస్తాడు. ఎలా? ముడియినిల్ తుళవం వైతాయ్. తులసిమాలను ఎలా అయితే తాను కిరీటానికి ధరించి తాను సర్వేశ్వరుణ్ణి అని మనందరికీ తెలిసేటట్టుగా తులసిమాలను శిరస్సు మీద ఎలా అయితే ధరించాడో ఇలాంటి దాసులందరినీ కూడా స్వామి తన శిరసావహిస్తాడు, అంత ఆదరాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారు. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాలన్నిటినీ కూడా బాగా అవగతం చేసుకొని మనసులో ఉంచుకున్నటువంటి పూర్వాచారులందరూ కూడా ఈ విషయాలన్నిటినీ కూడా సులభంగా మనకి అర్థం అవ్వడం కోసం చిన్న చిన్న సూత్రాలుగా మనకి ఎన్నో ప్రబంధాలను అనుగ్రహించారు. అలా అనుగ్రహించినటువంటి వాటిలలో ఉత్తమమైనటువంటిది పిళ్ళైలోకాచార్యులు అనుగ్రహించినటువంటి శ్రీవచనభూషణం అనేటటువంటి గొప్ప గ్రంథం. ఆ గ్రంథంలో వైష్ణవ అధికార నిర్ణయం చేస్తూ ప్రపత్తి చేసినటువంటి వారి యొక్క అధికార నిర్ణయం చేస్తూ భాగవతోత్తముల యొక్క గుణగణములు వారు ఎలా ఉంటారు, వారి యొక్క చక్కటి కళ్యాణ గుణములు ఎలా ఉంటాయి అని తెలియజేసేటటువంటి ప్రకరణంలో సందర్భంలో ఏ వైష్ణవులు కూడా ఏ విష్ణువు యొక్క భక్తులు కూడా ఇతరులని వారి యొక్క జాతితో కానీ వారి యొక్క శీలంతో కానీ వారి యొక్క వృత్తంతో కానీ లోటు ఉంది అని వారిలో లోటును ఎత్తి చూపకూడదు. జాతి వృత్తి స్వభావాలను పట్టుకొని ఇతరులలో ఉండేటటువంటి లోపాలను ఎత్తి చూడకూడదు అనేటటువంటి ఒక చక్కటి సూత్రాన్ని పిళ్ళైలోకాచార్యుల వారు శ్రీవచనభూషణంలో అనుగ్రహిస్తారు. వాటన్నిటికీ కూడా మూలము ఇదిగో ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప గొప్ప శ్రీ సూక్తులే. ఎంతో దయతోటి మనకి శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలన్నిటినీ కూడా అతి సులభంగా మనకి అర్థమవడం కోసం చక్కటి తీయనైనటువంటి తమిళ భాషలో ఆళ్వార్లందరూ కూడా అనుగ్రహించి ఉన్నారు. కృష్ణ పరమాత్మ తన భగవద్గీతలో కూడా తన పట్ల భక్తిభావం కలిగినటువంటి వారు ఏ జాతిలో ఏ వృత్తంలో జన్మించినప్పటికీ కూడా వారంటే ఆ కృష్ణ పరమాత్మకి అమితమైనటువంటి ప్రేమ అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పి ఉన్నాడు. ఆ విషయాన్నే ఇక్కడ ఆళ్వార్లు చెప్తున్నారు. అలాంటి వారు ఎలాంటి జన్మలో పుట్టినటువంటి జన్మనెత్తినటువంటి వారైనప్పటికీ కూడా మొయికజర్ అన్బు సెయ్యం, ఆ పాదపద్మముల పట్ల స్పృహణీయమైనటువంటి రంగనాథుడి యొక్క స్పృహణీయమైనటువంటి ఆ పాదపద్మముల పట్ల ప్రేమ కలిగినటువంటి వారైతే, ప్రేమ కలిగినటువంటి ఆ దాస్యులు చూస్తే ఉహత్తి పోలం, ఆ రంగనాథుడికే గొప్ప ఆనందం కలుగుతుంది కదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అడిమయిల్ కుడిమయిల్లా, అడిమయిల్ కైంకర్యం చేయడంలో ఆసక్తి లేనటువంటి వారు, ఊనిక లేనటువంటి వారు. కైంకర్యం నమక్కు కర్తవ్యం என்று இருக்குமவர்கள் இன்றுக்கே இருக்கை. అలా కైంకర్యము నమక్కు కర్తవ్యం. చేతనుడుగా ఉన్నటువంటి ప్రతి ఆత్మకి కూడా జీవాత్మకి కూడా కైంకర్యం అనేటటువంటిదే కర్తవ్యము. ఈ జీవుడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే యజమాని అయినటువంటి ఆ సర్వేశ్వరుడికి దాస్యం చేయడమే, అదే మన కర్తవ్యము అని ఉండకుండా ఉండేటటువంటి వారు. కైంకర్యమాగిరదు సహజం అది ఒజియ సెల్లాదిరుక్కయ్యా ఎత్తు ప్రాప్తం. కైంకర్యం అనేటటువంటిది కొత్తగా తెచ్చిపెట్టుకున్నటువంటిది కాదు, సహజమైనటువంటిది. ఈ ఆత్మకి స్వరూపమే శేషత్వము పారతంత్ర్యము కాబట్టి అది సహజంగా వచ్చేటటువంటిది. పెరుమాళ్ళకి కైంకర్యం చేయడం సహజంగా వచ్చేటటువంటిది. అది విడిచిపెట్టి సుఖంగా మనం ఉండగలుగుతాము, సెల్లాదిరుక్కయ్యా ఎత్తు సుఖంగా మనం ఉండగలుగుతాము అని అనుకోవడము తప్పు. కైంకర్యం ఉంటేనే మనం జీవిస్తాము, కైంకర్యం ఉంటేనే మనం సుఖంగా ఉంటాము అని అనుకోవడము సహజమైనటువంటి విషయం. అదే మనకి ప్రాప్తం. పొందవలసినటువంటిది ఏమిటి అంటే ఆ కైంకర్యమే. ఆ కైంకర్యం ఉంటేనే మనం సుఖంగా ఉన్నటువంటి ఉజ్జీవిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఆ ప్రాప్తమైనటువంటి ఆ కైంకర్యం, సహజంగా ఉండేటటువంటి కైంకర్యం, అది ఉంటేనే మనం ఉన్నట్టుగా ఉండేటటువంటి కైంకర్యము కదా అంటున్నారు. అది
ఇంద్రిక్కే ఇరుక్కుమవర్గల్ అలాంటి కైంకర్యాన్ని వాటి పట్ల ఈ భావాలు లేనటువంటి వారు అదు ఇంద్రిక్కే ఇరుక్కుమవర్గల్. ఎంత వేదాలను అధ్యయనం చేసినప్పటికీ కూడా కైంకర్యము మనకి కర్తవ్యమని, కైంకర్యం అనేటటువంటిది సహజమని, అది ఉంటేనే ఉజ్జీవనమని, అది ఉంటేనే ఈ ఆత్మస్వరూపం నిలుస్తుంది అని, శేషత్వము 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 అని చెప్పుకుంటున్నాం కదా, మన ఆత్మస్వరూపం శేషత్వము అని చెప్పుకుంటున్నాం. అది ఎప్పుడు నిలుస్తుంది అంటే కించిత్ కైంకర్యం, కొంచెమైనా కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తేనే అది నిలుస్తుంది. కొంచెం కూడా కైంకర్యం చేయకపోతే స్వరూపం నశించిపోతుంది అనేటటువంటి జ్ఞానము లేనటువంటి వారు, కైంకర్యం పట్ల ఆ బుద్ధి లేనటువంటి వారు, అలాంటి వారు అయల్ చదుప్పేదిమారిల్ అడిమైక్కు అసలాన చతుర్వేదిಗಳ அடிமைக்கு அசலான చతుర్వేదిகளா ఇరుప్పారిల్ కాటిల్. అలా కైంకర్యానికి దూరంగా ఉండేటటువంటి చతుర్వేదాలను అధ్యయనం చేసినటువంటి వారిని చూసి ఈ మాట చెప్తున్నారు. వేదాధ్యయనము பண்ணுகிறதுக்கு பிரயோஜனம் ஈஸ்வரனை உள்ளபடி அறிகையும் தன்னே உள்ளபடி அறிகையும் கைங்கரியம் స్వరూపానురూపమాన పురుషార్థమెంద్రు அறிகையும் ఆయత్తు. అసలు వేదాధ్యయనం చేయడానికి ప్రయోజనం ఏమిటండి? అన్ని 4 వేదాలు కూడా అధ్యయనం చేస్తే ఏమని తెలియాలి, ఏం జ్ఞానం కలగాలి అలాంటి వారికి అంటే, నిజంగా వేదాన్ని మనసు పెట్టి అందులో ఉన్నటువంటి విశేషాన్ని యథాతథంగా కనుక అధ్యయనం చేసినటువంటి వారికి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? ఈశ్వరనై ఉళ్ళపడి అరిహేయం. ఆ సర్వేశ్వరుడి యొక్క స్వరూపము అవగతమవుతుంది. తన్నే ఉళ్ళపడి అరిహేయం, మన స్వరూపము కూడా చక్కగా అవగతం అవ్వాలి. కైంకర్యం స్వరూపానురూపమాన పురుషార్థమెంద్రు అరిగయ్యం ఆయత్తు. కైంకర్యము మన స్వరూపానికి తగినటువంటి పురుషార్థము, కోరుకోవలసినటువంటి పురుషార్థము ఏమిటి? మన స్వరూపానికి అనురూపమైనటువంటి పురుషార్థం ఏమిటి? మనం స్వరూపానికి తగినటువంటి మనం అర్థించవలసినటువంటి కోరిక ఏమిటి అంటే కైంకర్యము అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఇవన్నీ కూడా వేదాధ్యయనం చేస్తే తెలియాలి. కానీ అలా వేదాధ్యయనం చేసి కూడా కైంకర్యం పట్ల రుచి లేనటువంటి వారు, వారికన్నా కూడా పెరుమాళ్ళ పాదపద్మముల పట్ల ఈడుపడి ఉండి వారు ఏ జాతిలో అవతరించినప్పటికీ కూడా వారు శిరసావహించేటటువంటి వారు అని చెప్తున్నారు. అయలాగావదు ఇంద జ్ఞానత్త కూడలాగా వేదాధ్యయనం பண்ணுகிறோம் ஆதிருக்கை அத்தியன பலம் அர்த்த ஞானம் என்று அறியாதவர்கள் చతుర్వేదిగళాను నిష్ప్రయోజనం ఎంగై. ఇలా వేద అయల్ చదుప్పేది మారిల్ అని చెప్తున్నారు కదా. అయల్ అనేటటువంటి దాని గురించి చెప్తున్నారు. ఇంత జ్ఞానత్వకు ఉడలాన వేదాధ్యయనం பண்ணுகிறோம் என்கிற ஆதிர்க்கை அத்தியன பலம் அர்த்த ஞானம் என்று அறியாதவர்கள் చతుర్వేదిగణాலும் నిష్ప్రయోజనం. ఈ వేదాధ్యయనం చేయడం వల్ల కలగవలసినటువంటి జ్ఞానము సర్వేశ్వరుని యొక్క స్వరూపము తెలుసుకోవడం, మన స్వరూపము తెలుసుకోవడం, మనకి స్వరూపానురూపమైనటువంటిది కైంకర్యము అని తెలుసుకొని దాన్ని మనం చక్కగా కోరుకోవడం. అలా కాకుండా కేవలం వేదాధ్యయనం చేసి వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటే అది 4 వేదాలను అధ్యయనం చేసినటువంటి వారైనప్పటికీ కూడా అది నిష్ప్రయోజనమే అవుతుంది. అన్ని 4 వేదాలు కూడా అధ్యయనం చేసి సర్వేశ్వరుడి యొక్క స్వరూపం తెలియక, నీ స్వరూపము తెలియక, నువ్వు కోరుకోవాల్సింది ఆయనకి సంతోషం కలిగించేటటువంటి కైంకర్యము అని తెలియక కేవలం నేను వేదాధ్యయనం చేశాను అని చెప్పుకోవడం కోసం వేదాధ్యయనం చేసేటటువంటి వారి యొక్క వేదాధ్యయనము నిష్ప్రయోజనము అని చెప్తున్నారు. విష్ణు భక్తి విహీనో యస్ సర్వశాస్త్రార్థవేద్యపి బ్రహ్మణ్యం తస్య న భవేత్ తస్యోత్పత్తిర్నిరూప్యతాం ఎన్నక్కడవదిరే. విష్ణు భక్తి విహీనో ఎవరైతే విష్ణు భక్తి విహీన, విష్ణువు పట్ల
భక్తి లేనటువంటి వాడై అయ్యున్నాడో సర్వశాస్త్రార్థ వేద్యపి, వాడు అలాంటి వారు సర్వశాస్త్రాలన్నిటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వారైనప్పటికీ కూడా బ్రహ్మణ్యం తస్య న భవేత్, వారికి బ్రాహ్మణ్యం అనేటటువంటిది కలగదు. ఎప్పుడు ఆ బ్రాహ్మణ్యం అనేటటువంటిది కలుగుతుంది? కేవలం బ్రాహ్మణోత్తముల యొక్క వంశంలో పుడితే బ్రాహ్మణ్యం కలగదు. ఆ బ్రాహ్మణ్యం అనేటటువంటిది సర్వశాస్త్రాలన్నీ కూడా చక్కగా అధ్యయనం చేసి, ఆ సర్వశాస్త్రాలు అధ్యయనం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలం, ముఖ్య ఫలం ఏమిటి, ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే ఆ శాస్త్రాలలో ప్రతిపాదింపబడినటువంటి సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు పట్ల భక్తి చేసుకోవడం, భక్తి కలగడం. అలా విష్ణువు పట్ల భక్తి కలగకుండా సర్వశాస్త్రాలను అధ్యయనం చేశాను నేను అని చెప్పుకునేటటువంటి వారి యొక్క బ్రాహ్మణ్యం అభవేత్ న భవేత్, వారికి బ్రాహ్మణ్యం అనేటటువంటిది ఉండదండి. పైపెచ్చు తస్యోత్పత్తిర్నిరూప్యతాం, వారు అసలు నిజంగా బ్రాహ్మణులేనా, బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వారేనా అనేటటువంటి భావనలు కూడా వస్తాయి అని మనకి పురాణాలలో చెప్పబడింది. యః పుత్రః పితరం ద్వేషీ ఇత్యాది, పుత్రుడు ఏ పుత్రుడైతే పితరం ద్వేషి, తన తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడో అతనికి నిజంగా స్వరూపం అనేటటువంటిది ఉంటుందా? అన్ని శాస్త్రాలలో మనకి చెప్పబడింది ఏమిటి అంటే ఆయన సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తండ్రి, మన అందరం కూడా ఆయనకి పుత్రులము అనేటటువంటి విషయము వేదాలలో చెప్పబడి ఉంది. అలాంటి విషయాన్ని తెలుసుకొని కూడా అందులో సద్భావన లేకుండా ఆ సర్వేశ్వరుడి పట్ల ప్రేమ భక్తి కలగచేసుకోకుండా అతని పట్ల ద్వేషాన్ని కలగజేసుకుంటే ఆ పుత్రుడి యొక్క జన్మ వ్యర్థమే కదా అని చెప్తున్నారు. ఇవర్గళిక్కాటిల్ ఈశ్వరునికి ఉత్కృష్టై చొల్లుగిరదుమేల్, ఇలాంటి వారిని చూస్తే ఈశ్వరునికి ఉత్కర్షత్తై చొల్లుగిరదు. ఇలాంటి వారిని చూసినప్పుడు పరమాత్మకి ఎలాంటి భావన కలుగుతుంది? అలా కాకుండా తక్కువ జాతిలో పుట్టి పరమాత్మ పట్ల భక్తి భావనలు ప్రేమ భావన కలిగినటువంటి వారిని చూస్తే పెరుమాళ్ళకి ఎలాంటి ఆధారం కలుగుతుందో ఆ విషయాన్ని చెప్తున్నారు. కుడిమయిల్ కడమై పట్ట కుక్కరిల్ పిరప్పరేలుం వేద విహితంగళై అనుష్ఠియాతుం நிஷித்தங்களை அனுஷ்டித்தும் போருகையாலே ஹீன ஜன்மங்களிலே பிறந்தவர்களே ஆகிலும் குக்கராகிறார் சண்டாரரும் தண்ணியர் சிலர். కుడిమయిల్ కడమై పట్ట కుక్కరిల్ పిరప్పరేలుం అంటే పాపం ఆ జన్మ వారికి ఎలా లభిస్తుంది అంటే దానికి కూడా కారణం చెప్తున్నారు. వేద విహితంగళై అనుష్ఠియాదుం, వేదంలో చెప్పబడినటువంటి ఇది చెయ్యండి ఇది చెయ్యకండి అని వేదం శాస్త్రం మనకి తెలియచేస్తుంది. అలా వేదంలో చెప్పబడినటువంటి ఆ పనులన్నిటినీ కూడా శాస్త్ర ప్రకారం అనుష్ఠియాతం చెయ్యకుండా నిషిద్ధంగళే అనుష్ఠిత్వం, చెయ్యమన్నటువంటి పనులన్నిటినీ కూడా చెయ్యకుండా, చెయ్యొద్దు అని చెప్పినటువంటి ఆ పనులన్నిటినీ కూడా చేసినటువంటి వారయ్యారు. కాబట్టే అంటే పోయిన జన్మలో వేదం చెప్పబడినట్టు చేయమన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చేయకుండా చేయొద్దన్నటువంటి విషయాలన్నీ కూడా చేశారు. కాబట్టి ఆ ఫలాన్ని అనుభవించడం కోసం ఈ జన్మలో నిహీన జన్మంగిలే పిరందవర్గలే ఆగిలం, ఈ జన్మలో పాపం ఆ దోషం చేసి ఉన్నారు కాబట్టి శాస్త్రం చెప్పినట్టు శాస్త్ర ప్రకారం వారు నడుచుకోలేదు కాబట్టి ఆ పాప ప్రభావంతో ఆ కర్మానుభవం వల్ల ఈ జన్మలో నిహీన జన్మంగళిలే తక్కువ జాతిలో వారు పుట్టడం అనేటటువంటిది సంభవించింది. కుక్కరాగిరార్ చండాలరిలుం తన్నియసీర్, చండాలులు అని చెప్పబడేటటువంటి వారికన్నా కూడా తక్కువైనటువంటి వారు అని చెప్తున్నారు. అలా మనకు తక్కువ జన్మ ఎలా లభిస్తుంది అంటే మన ప్రారంభం వల్లే లభిస్తుంది. పోయిన జన్మలో మనం శాస్త్రంలో చెప్పబడినట్టుగా మనం నడుచుకొని శాస్త్రం చేయమన్నటువంటి పనులన్నీ కూడా దాంట్లో ఉపాయ బుద్ధిని విడిచిపెట్టి పరిమాళకి కైంకర్యంగా చేస్తున్నట్టుగా భావించి చేసి ఉంటే నిషిద్ధంగడై శాస్త్రం ఇది చేయవద్దు అని చెప్పినటువంటి పనులన్నీ కూడా మాని ఉంటే ఉత్తమ జన్మ అనేటటువంటిది లభించి ఉండేది. అలా చేయకుండా ఉన్నాము కాబట్టే ఈ జన్మలో మనకి తక్కువ జాతిలో మనం పుట్టేటటువంటి వారుగా అయ్యాము అని చెప్తున్నారు. పిరప్పరేలు ఎన్గిరదు భగవజ్ఞానత్తుకు జన్మత్తినుడయ ఉత్కర్ష
ఉత్కర్ష అపకర్షంగళిల్ నియతిల్లై పిరప్పరేలుం అంటున్నారు. పుట్టినప్పటికీ అనేటటువంటి అప్పటికీ ఏలుం అనేటటువంటి ఆ చివరిలో ప్రయోగించినటువంటి ఆ మాట ఏం తెలియజేస్తుంది అంటే భగవజ్ఞానத்துக்கு జన్మత్తినుడయ ఉత్కర్షం అపకర్షంగళిల్ నియతి ఇల్లై. అద్భుతమైనటువంటి శ్రీ సూక్తి. మనమందరం కూడా మనసులో ఉంచుకోవలసినటువంటి శ్రీ సూక్తి. భగవంతుడి పట్ల ప్రేమను కలగడానికి, భగవంతుడి పట్ల భక్తి కలగడం కోసం మనం ఏ జన్మలో పుట్టామో, జన్మ యొక్క ఉత్కర్ష గొప్ప జన్మలో పుట్టాము, గొప్ప జాతిలో పుట్టాము, తక్కువ జాతిలో పుట్టాము అనేటటువంటి నీతి ఇల్లై. తక్కువ జాతిలో పుట్టినటువంటి వారికి భగవంతుడి పట్ల గొప్ప ప్రేమ భక్తి కలిగి ఉంటారు. ఎక్కువ జాతిలో పుట్టినటువంటి వారికి వారి దౌర్భాగ్యం వల్ల భగవంతుడి పట్ల ప్రేమ లేకపోవచ్చు. కాబట్టి భగవంతుడి పట్ల ప్రేమ కలగడానికి, భగవంతుడి పట్ల ఆ భగవద్ అనుభవం చేయడానికి జన్మత్తినుడయ ఉత్కర్ష అపకర్షంగళిల్ నియతి ఇల్లై. గొప్ప జాతిలో పుట్టామా, తక్కువ జాతిలో పుట్టామా అనేటటువంటిది ఎప్పుడూ కూడా అడ్డు రాదు. ఎక్కడ ఎలా పుట్టినటువంటి వారైనప్పటికీ కూడా భగవత్ కటాక్షంతో ఆయన పట్ల ఆదరం అనేటటువంటిది మన మనసులో పెరిగి ఆయన పట్ల ప్రేమను ఎక్కడ ఏ జన్మలో పుట్టినప్పటికీ కూడా మనం చక్కగా దాన్ని ఆచరించి చూపించవచ్చు అని చెప్తున్నారు. సర్వత్ర కలు దృశ్యతే ఎన్గిరపడియే ఇంద జ్ఞానం ఎల్లా జన్మంగళిலும் సంభవిక్కుం యంగై. సర్వత్ర కలు దృశ్యతే, ఎక్కడ చూసినా కూడా భాగవతోత్తములే మనకి దర్శనమిస్తున్నారు అని చెప్పినట్టుగా ఇంద జ్ఞానం, భగవంతుడి పట్ల ప్రేమ కలిగి ఉండి భగవంతుడే నాకు రక్షకుడు, నా రక్షకత్వంలో నాకు అన్వయం లేదు, ఆయన పాదపద్మములనే నేను పట్టుకుంటాను, ఇతర ఉపాయాలేవి అన్నిటినీ విడిచిపెట్టి ఆయన పాదపద్మములనే నేను పట్టుకుంటాను అనేటటువంటి జ్ఞానం కలగడం, ఆ జ్ఞానం కలగటం ఎల్లా జన్మంగళిலும் సంభవిక్కుం, అన్ని జన్మలలో కూడా అది సంభవిస్తుందండి అని చెప్తున్నారు. వేదోపబ్రహ్మణార్థమాగ అవతరిత శ్రీరామాయణత్తిలే కాటిల్. ఆ శ్రీరామాయణత్తిలే వేదాన్ని ఉపబృంహణము చేయడం కోసం, వేదంలో చెప్పబడినటువంటి ఆ క్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి అర్థం అంటే మనకి అర్థం, మన బుద్ధితోటి అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా విశదీకరించి మనకి సులభంగా అర్థమవడం కోసం ఈ లోకంలోకి అవతరించినటువంటి శ్రీరామాయణంలో కాటిల్ తిరివార్ సిలవెడరయుం, కాటిల్ తిరివార్ సిలవెడరయుం, అరణ్యంలో తిరిగి తమ జీవితాన్ని గడుపుకునేటటువంటి వేడరయుం, ఒక అడవి మనిషి, నిషాదాధిపతి గుహపెరుమాళ్, శ్రీ గుహపెరుమాళ్ళ గురించి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అడవిలో సంచరిస్తూ అడవిలో దారిని పోయే అటువంటి వారందరి దగ్గర ఆ ధనాన్ని కొల్లగొట్టి తమ జీవితాన్ని గడుపుకునేటటువంటి ఆ నిషాదాధిపతి శ్రీ పెరుమాళ్ళ పట్ల భక్తి చూపించలేదా, పెరుమాళ్ళ పట్ల ఆ ప్రేమను చూపించలేదా? కాబట్టి జాతితోటి పని లేదు. పెరుమాళ్ళ పట్ల ప్రేమ కలగడానికి వారు అడవిలో నివసించేటటువంటి తక్కువ జాతి వారైనా కూడా అది వారికి అడ్డే కాదు. పెరుమాళ్ళ పట్ల ప్రేమ చూపించడం కోసం, పెరుమాళ్ళ ప్రేమను పొందడానికి కూడా అది ఎప్పుడూ కూడా అడ్డవదు అనేటటువంటి చెప్తున్నారు. వేడు విచ్చిగళయం, ఇక ఆ అడవిలో సంచరించేటటువంటి స్త్రీ విచ్చిగళయం, ఒక స్త్రీ సన్యాసిని కూడా లేదా అని శబరి గురించి మనకు అనుగ్రహిస్తున్నారు. మతంగ మహర్షి యొక్క శిష్యురాలైనటువంటి శబరి ఏ జాతిలో పుట్టిందని రామచంద్రుడి యొక్క అంత ఆదరానికి నోచుకుంది, రామచంద్రుడి యొక్క కటాక్షానికి ఆమెను నోచుకుంది. రామచంద్రుడి పట్ల అంత ప్రేమ కలిగి ఉండడానికి ఆవిడ యొక్క జాతి, ఆవిడ యొక్క జన్మము అడ్డొచ్చిందా? రానే లేదు. పెరుమాళ్ళ పట్ల ప్రేమను పెంచుకోవడానికి మనం ఎక్కడ ఉన్నాము, ఏ జన్మలో ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేటటువంటిది అడ్డే కాదు. అలాగే ఆ పెరుమాళ్ళ ప్రేమని పొందడానికి కూడా ఇవన్నీ కూడా అడ్డురావు. కాబట్టి శబరి గురించి వేడు విచ్చిగళయం కురంగుగళయం, ఇక మనుషులే అవసరం లేదు, జంతువులు తిరియక్కులు కూడా పెరుమాళ్ళ పట్ల ప్రేమను కలిగి ఉంటాయి. పెరుమాళ్ళ ప్రేమను పొందడానికి వాటి యొక్క జన్మము అడ్డురాదు. రామచంద్రుడు లక్ష్మణస్వామి సముద్ర తరణం చేసిన తర్వాత
మొదటి రోజు లంకానగరంలో రామచంద్రుడు లక్ష్మణస్వామి సేద తీరుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా అనుకున్నారట, అమ్మో రామచంద్రుడు పాపం శ్రమపడి ఆ సముద్రాన్ని అంతటినీ కూడా దాటాడు, కొంచెం రామచంద్రుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు, రామచంద్రుడు లక్ష్మణస్వామి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, ఈ లోపల రాక్షసులు వచ్చి వారికి ఏ ఉపద్రవం కలగకుండా ఉండడం కోసం వారిని మనం కాపలా కాయాలి అని అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా రామచంద్రుడు చుట్టూ ఒక వలయంగా ఏర్పడి అందరూ చేతికి అందినటువంటి ఆ శస్త్రాలు వృక్షాలు రాళ్ళు అన్నీ పట్టుకొని వారందరికీ కూడా కాపలా కాస్తున్నారట. అలా తిరియక్కులకి కూడా రామచంద్రుడి పట్ల అమితమైనటువంటి ప్రేమ. అలాగే వారు కాపలా కాద్దాము అని బయలుదేరి కొద్దిసేపటికి వారు కూడా పాపం శ్రమపడి వారధిని అంతటినీ కూడా నిర్మించి ఉన్నారు, వారధిని దాటారు. కాబట్టి ఆ వానర వీరులందరూ కూడా వారు శ్రమపడి ఉన్నారు. కాబట్టి ఆ శ్రమ వల్ల వారు నిద్రపోతే అప్పుడు రామచంద్రుడు లక్ష్మణస్వామి వారిద్దరూ కూడా మేల్కొని ఉండి ఆ రాత్రంతా కూడా ఆ వానర సేనకు వారిద్దరూ రక్షక కాపలాగా ధనుర్బాణాలు పుచ్చుకొని ఆ వానర సేనంతటినీ కూడా రక్షించారట. అలా రామచంద్రుడి యొక్క ప్రేమను పొందడానికి ఏ జన్మలో మానవ జన్మ ఎత్తానా తిర్యక్కు జన్మ ఎత్తానా అని ఆ జన్మ అడ్డు అవదు. రామచంద్రుడు పెరుమాళ్ల పట్ల ప్రేమను పొందడానికి ఒక ఉడత చక్కగా పెరుమాళ్ల కైంకర్యం చేయడానికి పరుగున వచ్చి రామచంద్రుడి యొక్క ముఖోల్లాసానికి కారణం అవ్వలేదా? ఆ ఉడత పట్ల రామచంద్రుడు ప్రేమను చూపించలేదా? అలా జంతువులు కూడా పెరుమాళ్ల ప్రేమను పొందినటువంటివే. కాబట్టి ఆ జన్మ కూడా అడ్డు రాదు. రాక్షసరయ్యం ఇంకా అపకారాన్ని తలపెట్టేటటువంటి వారు కూడా పెరుమాళ్ల పట్ల ప్రేమను చూపించారు కదా. శ్రీ విభీషణాళ్వాన్ అన్నిటినీ విడిచిపెట్టి రామచంద్రుడి పట్ల ప్రేమను చూపించారు కదా. అలాగే రామచంద్రుడి యొక్క గొప్ప ప్రేమకి ఆయన పాత్రుడయ్యారు కదా అని మనకి అనేక ఉదాహరణలు చెప్పారు. గుహ పెరుమాళ్ల గురించి, శబరి గురించి, తిర్యకులు వానర వీరుల గురించి, శ్రీ విభీషణాళ్వాన్ని గురించి తెలియజేయడం వల్ల భగవంతుడి పట్ల ప్రేమను ఎంచుకోవడానికి, భగవంతుని ప్రేమ పొందడానికి మనం ఏ జాతిలో పుట్టాము, ఏ జన్మని ఎత్తాము అనేటటువంటివి అడ్డే అవ్వవు అని చెప్తున్నారు. శ్రీ మహాభారతத்திலே విధుర ధర్మ వ్యాధిగளையும் పిశాచంగளையும் ఇడయ్యరயும் ఇడైచ్చిగளையும் కండోమిరే. మహాభారతంలో విదురుడు ఏ కులంలో అవతరించాడని కృష్ణుడి యొక్క అంత ప్రేమకు పాత్రుడయ్యాడు. ఆ రోజు కురు సామ్రాజ్యానికి దూతగా వెళ్ళినప్పుడు ఆ దుర్యోధనాదులు గొప్ప విందును ఏర్పాటు చేస్తే మీ విందును నేను స్వీకరించను, నేను విదురుడు యొక్క ఇంట్లో వెళ్ళి అక్కడ అతని ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని కృష్ణ పరమాత్మే కోరుకొని విదురుడు యొక్క తిరుమాళిగైకి వేయించేసి అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించారే శ్రీ విదురుడు అంత గొప్ప అదృష్టం చేసుకోవడానికి ఏమిటి కారణం అంటే కేవలం కృష్ణుడి పట్ల ఉండేటటువంటి ప్రేమ. ఆయన ఏ జాతిలో జన్మించారు, ఏ జన్మని పొందారు అనేటటువంటి విషయం ఆనాడు కృష్ణ పరమాత్మ ఎంచలేదు కదా. అలా తన పట్ల భక్తి కలిగినటువంటి వారు ఎక్కడున్నా వారు శిరసావహిరే. ధర్మవ్యాధులు తన జన్మ చేత మాంసాన్ని అమ్ముకొని విక్రయించి జీవితాన్ని గడిపేటటువంటి ఆ ధర్మవ్యాధుడి దగ్గరకి మహర్షులందరూ కూడా తమకు ఉండేటటువంటి ఆ ధర్మ సందేహాలన్నీ కూడా తీర్చుకోవడానికి అతని యొక్క తిరుమాళిగ దగ్గరికి వచ్చి వేచి ఉంటే తాను లౌకికంగా చేసుకునేటటువంటి తన వృత్తిని ఆ మాంస విక్రయాన్నంతటినీ కూడా పరిసమాప్తి చేసుకొని వచ్చి మళ్ళీ ఈ మహర్షులందరికీ కూడా ధర్మ సందేహాలు తీర్చేటటువంటి గొప్ప మహనీయుడు కదా ధర్మవ్యాధుడు. అలాంటి వారు పిశాచంగళయం ఘంటాకర్ణుడు లాంటి వారందరూ కూడా భగవంతుడి యొక్క కటాక్షానికి పాత్రులైనటువంటి వారే కదా. ఈడయరు గోకులంలో ఉన్నటువంటి వారందరూ గొల్ల బాలలందరూ కూడా పరమాత్మ యొక్క కటాక్షానికి పొందినటువంటి వారే కదా, పరమాత్మ పట్ల ప్రేమను పెంచుకున్నటువంటి వారే కదా. ఇడైచ్చిగళయం ఆ గోపికలందరూ కూడా ఎంతో గొప్ప ప్రేమ కలిగినటువంటి వారే కదా. ఇవన్నీ కూడా మనం చూసాము కదా శ్రీ రామాయణంలో మహాభారతంలో అంటున్నారు. பாம்பனை மேல் பள்ளி கொண்டருளும்
சீதனையே தொழுவார் விண்ணுலாரியும் சீரியரே என்கிறபடியே நித்திய சூரிகளில் காட்டில் இங்கே வந்து ஈஸ்வரன் ఆర్జితవర్గళాగయ్యాలే ఇవర్గల్ సీరియరెంగై. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు ఆళ్వారు. నమ్మాళ్వార్లు తిరువిరుత్తం అనేటటువంటి ఒక గొప్ప ప్రబంధంలో పాంబణై మేల్ పల్లికొండరుళం సీదనై, ఆదిశేషుని మీద చక్కగా శయనించి ఉండేటటువంటి సీదనయ్యే, చల్లటి వాడ, చల్లటి కటాక్షములు కలగజేసేటటువంటి వాడ, ఆ క్షీర సముద్రం మీద ఆ తెల్లటి ఆదిశేషువు మీద నీల వర్ణంలో శయనించి ఉండేటటువంటి ఓ స్వామి, నిన్న అలా సేవిస్తేనే మా మనసుకు చల్లపడిపోతాయి. అలా అందరికీ ఆనందాన్ని కలగజేసి అందరి యొక్క తాపాలని ఉపశమనం చేసేటటువంటి ఓ చల్లనైనటువంటి వాడ, నిన్ను సీదనయే తోషువార్, అలాంటి నిన్ను సేవించేటటువంటి వారు విన్నులారియం సీరియరే, ఆ నిత్య సూర్యుల కన్నా కూడా గొప్పవారు కదా. ఇక్కడ నిన్ను సేవించేటటువంటి బ్రాహ్మణులు సీరియరే అనడం లేదు. నిన్ను సేవించేటటువంటి వైశ్యులో లేకపోతే ఇంకొక జాతి వారో గొప్పవారు అని అనడం లేదు. నిన్ను సేవించేటటువంటి వారందరూ కూడా విన్నులారియం సీరియరే, నిత్య సూర్యుల కన్నా కూడా గొప్పవారే అని చెప్పడం ద్వారా ఆ పరమాత్మ పట్ల ప్రేమ కలిగినటువంటి వారు ఎలాంటి వారైనా కూడా వారు నిత్య సూర్యుల కన్నా కూడా గొప్ప వైభవం కలిగినటువంటి వారు అంటున్నారు. అదేమిటండి, ఈ సంసారులందరూ కూడా సంసార గంధం, ఈ లీలా విభూతిలోకి వచ్చి సంసార గంధాన్ని అంటించుకొని ప్రకృతి ప్రభావంతో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ పడుతూ లేస్తూ భగవంతుడా నువ్వే దిక్కు అని కదా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి వారు నిత్య సూర్యులు సంసార గంధం అంటనటువంటి ఎప్పుడూ పెరుమాళ్ళకి దగ్గరగా ఉండి ఆయన అభిమతానికి తగ్గట్టుగా కైంకర్యం చేస్తూ ఆయన ముఖోల్లాసానికి కారణమయ్యేటటువంటి ఆ సర్వేశ్వరుడికి ఇష్టంగా ఉండేటటువంటి ఆ నిత్య సూర్యుల కన్నా గొప్పవారని చెప్తున్నారే. ఇదెక్కడ సమంజసంగా ఉంది అంటే, నిత్య సూరిகளில் காட்டில் இங்கே வந்து ஈஸ்வரன் ఆర్జితవర్గళాగయ్యాలై ఇవర్గల్ సీరియరంగై. ఆ నిత్య సూర్యులను కూడా విడిచిపెట్టి సర్వేశ్వరుడు ఇంగే మందు తానే ఈ సంసారంలోకి వచ్చి ఈశ్వరన్ ఆర్జితవర్గళాగయ్యాలే, సర్వేశ్వరుడు సంపాదించుకున్నటువంటి వారండి వీరందరూ అంటున్నారు. మనకి ఎవరో 10 రూపాయలు ఇస్తే మనం సొంతగా రూపాయి సంపాదించుకుంటే ఎవరో ఇచ్చినటువంటి 10 రూపాయల కన్నా కూడా మనం సంపాదించుకున్నటువంటి రూపాయి మనకెంతో ప్రియంగా ఎలా అయితే ఉంటుందో, ఆ నిత్య సూర్యులందరినీ కూడా విడిచిపెట్టి ఈశ్వరుడు ఈ లోకంలోకి వచ్చి పడిగాపులు కాస్తూ వల వేస్తూ తన అందచందాలు చూపిస్తూ తన కళ్యాణ గుణాలు చూపిస్తూ ఇక్కడున్నటువంటి వారి మనసులన్నిటినీ కూడా తీర్చిదిద్ది నన్ను ఒక్కరైనా పరిగ్రహిస్తారా అని వేసి చూస్తూ అలా సంపాదించుకున్నటువంటి ఈ జీవుడు కదా ఈ సీదనే తోచువార్ పాంబణై మేల్ పల్లికొండరుళం సీదనే తోచువారు. ఎలాంటి వారు? ఆయనే ఈ లోకానికి వచ్చి మనల్ని తీర్చిదిద్ది మనల్ని అందరినీ కూడా కష్టపడి సంపాదించుకున్నాడు కదా. మరి ఆ కష్టార్జితం అంటే ఎవరికైనా అభిమతం ఎక్కువగా ప్రేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నిత్య సూర్యుల కన్నా కూడా ఈ సంసారులని మార్చి ముముక్షువుడిగా మార్చి ఆ ముముక్షువులంటేనే సర్వేశ్వరుడికి అమితమైనటువంటి ఇష్టం అండి. అందుకే ఆ నిత్య సూర్యుల కన్నా కూడా వీరు సీనియర్, గొప్పవారు, భగవంతుని యొక్క ప్రేమకు ఎంతో కటాక్షభరితులైనటువంటి వారు, భగవంతుని ప్రేమ పరిపూర్ణంగా పొందినటువంటి వారు అని చెప్తున్నారు. నిత్య సూర్యుల్ని సంసారుల్ని ముముక్షువుల్ని పక్కన పట్టి పోలిస్తే పరమాత్మకి నిత్య సూర్యుల కన్నా కూడా ముముక్షువులంటే చాలా ప్రేమట. ఎందుకంటే తాను స్వయంగా ఆర్జించినటువంటి సంపద వీరు కాబట్టి వీరి పట్ల పరమాత్మకి అంత ప్రేమ ఉంటుంది అని చెప్తున్నారు. కరుణ గారు మ్యూట్లో ఉంటారని ప్రార్థిస్తున్నానండి. అలా నిత్య సూర్యుల కన్నా కూడా ఈ సంసారుల పట్ల పెరుమాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కదా. కరుణ గారు మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నానండి. ఇవర్గల్ సీరియర్ ఎంగై, అందుకని వీరు గొప్పవారు అవుతున్నారు అంటున్నారు. అల్లాద పొన్నిల్ కాటిల్ వేదక్క పొన్నుకు ఏత్తముండిరే. అల్లాద పొన్నిల్ కాటిల్
వేద వేదక్క పొన్నుక్కు ఏద్దముండిరే. మామూలుగా గనులలో లభించేటటువంటి బంగారం కన్నా ఆ బంగారాన్ని తీసుకొచ్చి కాచి వడబోసి అందులో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా తీసేస్తే ఏదైతే మేలిమి బంగారం లభిస్తుందో అది గనులలో లభించేటటువంటి బంగారం కన్నా కూడా గొప్పది కదా. అలా నిత్య సూర్యులు అసలు సంసార గంధం అంటున్నటువంటి వారు ఈ సంసారులేమో ఈ లోకంలోకి వచ్చి ప్రకృతి సంబంధం వల్ల ఎన్నో దోషములు కలిగినటువంటి వారైనప్పటికీ కూడా ఆ దోషములన్నిటినీ కూడా సర్వేశ్వరుడు తొలగించి మనని కూడా ఒక పుటము పెట్టి బంగారంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిస్తే ఎలా అయితే ఆ బంగారం మేలిమి బంగారం అవుతుందో అలా సంసారంలో ఉంచి మనని కర్మానుభవం చేయి. కరుణ గారు మ్యూట్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. కరుణ గారు అలా 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 పుటము పెట్టి మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా సర్వేశ్వరుడే తొలగిస్తున్నాడు. కాబట్టి ఆ నిత్య సూర్యుల కన్నా కూడా ఈ సంసారులంటేనే పెరుమాళ్ళకి, ముముక్షువులంటేనే పెరుమాళ్ళకి అత్యంత ప్రీతి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే అల్లాద పొన్నెల్ కాటిల్ వేదక పొన్నుక్కు ఏత్తముండిరే. బంగారం గనులలో దొరికేటటువంటి ఆ బంగారం కన్నా ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఆ బంగారంలో ఉండేటటువంటి అగ్నిలో వేసి ఆ బంగారాన్ని కరిగించి ఆ బంగారంలో ఉండేటటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించి దాన్ని చక్కటి ఏ దోషము లేనటువంటి మేలిమి బంగారంగా మారుస్తున్నారు కదా. ఆ మేలిమి బంగారానికి గొప్పతనం ఎక్కువ కదా అంటున్నారు. అలా సర్వేశ్వరుడు తానే ఈ లోకానికి వచ్చి మనల్ని తీర్చిదిద్ది తనకి కావాల్సినట్టుగా మలుచుకొని తన వాడిగా చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ నిత్య సూర్యుల కన్నా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ముముక్షువులు సీరియరే గొప్పవారు కదా అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు మనకి అనుగ్రహిస్తున్నారు. మిగిలిన విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజు అవకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేస్తారు.